పెద్దలు అన్నల పేరు తెలియదు కాబట్టి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ నూతన కమిటీ ఏర్పాటు చేసినందుకు మరి మంచిగానే జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఆలోచించి ముందడుగు వేయాలి అని నా ఉద్దేశం. కాకపోతే ఒడిదుడుకుల పనులు చేయొద్దు అని నా ఒక ఉద్దేశం. ఒడుకులు చేస్తే మంచిగా ఉండదు, అందరం మంచిగా ఉండాలి, అందరం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. కాబట్టి అందరూ కూడా మంచిగా చేయాలి. మరి ఇంతకుముందు రాజు చెప్పిన ట్రెజరీగా ఎట్లా చేయాలని, ట్రెజరీగా చేయాలంటే అన్నీ చేసిన పనులన్నీ ఆయన దగ్గరికి వస్తాయి. మరి ఆయన్ని అన్నిటిని భరించాలి. సెక్రటరీ ముఖ్య అతిథి ఉంటాడు. ఇక ప్రెసిడెంట్ అంటే నామకవాసనే ఉంటాడు. ఇప్పుడు నేను చెప్తున్నా, కొత్తగా చెప్తున్నా. ప్రెసిడెంట్ అనేది నామకవాసనే ఉంటుంది. సెక్రటరీ అనేది మొత్తం చక్రం ఉంటుంది. భూచక్రం ఎట్లుంటుందో విష్ణు దగ్గర అట్లాంటి చక్రము సెక్రటరీ దగ్గర ఉంటుంది. ఆ సెక్రటరీ మాత్రమే ఊరుకు అధ్యక్షుడిగా ఉంటాడు. అది ఎవరికి తెలియదు, అది నా మనసుకు తెలుసు. అది సెక్రటరీ దగ్గరనే ఉంటుంది కథ అంతా. ఎవరికైనా ఏం చేయరు. పెద్ద మనిషి నామకవాసి ఊరుంటాడు, చెప్తాడు ఏం చేయాలి, ఎక్కడ పోవాలని. అది ఒక్కటి ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి చిన్నపిల్లలు. తెలియదు, నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను, సెక్రటరీ దగ్గరనే ఉంటుంది కథ అంతా. ఎవరి దగ్గర ఏముండదు. అందుకని సెక్రటరీ మంచిగా చేయాలి. మంచి లేక మధ్యలోనే ఎలక్షన్ జరగకపోతాయి కాబట్టి నేను చెప్తున్నాను. ఇది వాస్తవం. థ్యాంక్ యూ.